ఎన్నికల ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోని సిట్ మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ బృందాలు వెళ్లనున్నాయి. జిల్లాలో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ సమయం దగ్గర పడడంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. పోలింగ్ తర్వాత అల్లర్లో పాల్గొన్న వారిపై సిట్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ సభ్యురాలు ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత మరోసారి పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ చేశారు. తమపై అక్రమంగా కేసులు బనాయించారని టీడీపీ, వైసీపీ వర్గాలు కంప్లైంట్ చేశారు. నిందితులను గుర్తించడంలో టూటౌన్ పోలీసులు సరిగా వ్యవహరించలేదని, అందుకే సంబంధం లేని వారిని అరెస్టులు చేస్తున్నారని సిట్ అధికారులకు చెప్పారు. అప్పటి వీడియోలను పరిశీలించిన ఏఎస్పీ ఎవరెవరిని అరెస్ట్ చేయాలో పోలీసులకు సూచనలు చేశారు. అల్లర్లపై అన్ని కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ సమయం వరకు సిట్ బృందం తాడిపత్రిలోనే ఉండనుంది. ఇప్పటివరకు అల్లర్లలో 638 మందిని పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో గొడవలు చేసిన వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు చెప్తున్నారు. ఏపీ అల్లర్లలో ఇప్పటికే పలువురు అధికారులను సిట్ అధికారులు సస్పెండ్ చేయడంతో పాటు కింది స్థాయి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. గురిజాల నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 22 మంది వైసీపీ వర్గీయులతో పాటు తంగిడికి చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు నర్సరావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అన్న కొద్దిసారి అన్న గన్మెన్ కదా.